పాటించలేదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బేలమండల కేంద్రంలో గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకునే దండారి ఉత్సవాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క దండారికి 15,000 రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తుంది. ఇక దండారి ఉత్సవాల కొరకు 15,000 ఇచ్చి కనీసం సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క ఫోటోలు లేకుండా చెక్కులను పంపిణీ చేయడం పట్ల మండల కాంగ్రెస్ నాయకులు అధికారులను నిలదీశారు. దీంతో ఐటీడీఏ అధికారి అయిన ఎస్ఆర్పి శంకర గిరిజనుల చెక్కుల పంపిణీ చేయడానికి ప్రభుత్వ ఫోటోలు అవసరం లేదని అన్నారు. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. ఒక ప్రభుత్వ అధికారిలా మాట్లాడడంపై కాంగ్రెస్ నాయకులు పక్కమంటున్నారు. ఇక ప్రోటోకాల్ పాటించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు బేల ఎంపీటీఓ కార్యాలయంలో ఐటీడీఏ ఉట్టూరు ద్వారా ఏదైతే దీపావళి పండుగను అత్యంత ఉత్సవాలతో జరుపుకునే పండుగ, ఇది ఆదివాసుల యొక్క పెద్ద పండుగ. మరి ఏదైతే ఆదివాసులు దండారులు ఉంటాయో ఆ దండారులకు మా రాష్ట్ర ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి, ప్రతి దండారికి 15,000 రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. యావత్ మొత్తం బేల మండలంలో దాదాపు 34 దండారులకు 15,000 చొప్పున ఈరోజు చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మనం ఏదైతే ఐటీడీ అధికారులు ఎవరైతే అక్కడి నుంచి వాళ్ళు ఇద్దరు అధికారులు వచ్చి ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారో, మేము వాళ్ళని ఒకటే కోరినాం, మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి తర్వాత మా ఇన్ఛార్జ్ మంత్రి యొక్క ఫోటో ఫ్లెక్సీ లేకుండా మీరు ఎలా పంపిణీ చేస్తారంటే వారు ఏమంటున్నారంటే ఫ్లెక్సీలు మేము పెట్టాము, మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవడం అనడం చాలా బాధాకరం. మరి ఏదైతే సంబంధిత అధికారులు, మేము ఐటీడీఏ పిఓ గారిని కానీ జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ఏదైతే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీ లేకుండా, అదే మాదిరిగా మా సీతక్క గారి ఫ్లెక్సీ లేకుండా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు. వారి యొక్క ఆన్ రికార్డ్ మా దగ్గర వీడియో కూడా ఉంది. వాళ్ళు ఏమంటారు, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. మేము ఆదిలాబాద్ జిల్లా వాసుల